నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాక్షిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తిరుమల వేదికగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రమణ దీక్షితుల ఆరోపణలు, వాటి వెనుక బీజేపీ ఉందన్న టీడీపీ ప్రత్యారోపణలు, సిబిఐ ఎంక్వైరీ వేయాలన్న డిమాండ్లతో గోవిందుడి పుణ్యక్షేత్రం రగులుతోంది. ఈ రాజకీయం మరో మలుపు తిరిగేట్టుగా టీడీపీ మరో ఆరోపణ చేసింది. కోస్టల్ కర్ణాటక వ్యూహాన్ని ఏపీలో కూడా అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అన్న ఆ ఆరోపణ ఆసక్తిగా మారింది. దీనికి బలం చేకూర్చే విధంగా ఆదివారం విహెచ్పి ఆధ్వర్యంలో స్వామీజీలు సమావేశం కావడం, తిరుమల అపచారాలపై ఉద్యమం చేస్తామనడం వివాదాన్ని పరాకాష్ఠకు చేరుస్తోంది. ఇంతకు తిరుమల చుట్టూ టీడీపీ బీజేపీల రాజకీయం ఏంటి? కోస్తా కర్ణాటక వ్యూహం ఏంటి? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. గోవిందుడు అందరివాడు, కానీ కొందరి పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది అన్నది బీజేపీ ఆరోపణ. ఆభరణాలు చోరీ చేశారని, స్వామి కైంకర్యాలలో అపచారం జరుగుతోందని ఇలా ఎన్నో విమర్శలు. అటు టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతోంది. అసలు తిరుమల విషయంలో బీజేపీ టీడీపీ మధ్య వివాదం ఎక్కడ మొదలైంది, ఎలా పెరిగి పెద్దదైంది? తిరుమల వేదికగా రాజకీయం రగులుతోందా? మొన్న రమణ దీక్షితులు ఎపిసోడ్ సారాంశం ఏంటి? నిన్న విహెచ్పి ఆధ్వర్యంలో స్వామీజీల సమావేశ సారం ఏంటి? కోస్తా కర్ణాటక ఫార్ములాను ఏపీలో అప్లై చేసే వ్యూహమా? వెంకన్న సాక్షిగా టీడీపీ బీజేపీ స్ట్రాటజీలేంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం చుట్టూ కొన్ని రోజులుగా రాజుకుంటున్న రాజకీయాలు భక్తులను విస్తుపోయేలా చేస్తున్నాయి. యాదృచ్ఛికమో ఏమో కాని తెలుగుదేశం బీజేపీ మధ్య ఎప్పుడైతే విభేదాలు మొదలయ్యాయో అప్పటి నుంచి గోవిందుడి పుణ్యక్షేత్రంలో వివాదాల రగడ మొదలైంది. ఒకదాని తరువాత ఒకటి, రోజుకో గొడవ, ఒక పరిణామక్రమం అన్నట్టుగా తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. మొదట టీటీడీ నూతన పాలక మండలి నియామకం వివాదాలకు కేంద్ర బిందువైంది. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవుడు అన్న విషయం పెను దుమారం రేపింది. ఈ గొడవ చల్లారక ముందే పాలక మండలిలో సభ్యురాలు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను క్రిస్టియన్ అని స్వయంగా ఆమె చెప్పుకోవడం వివాదమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఇతర మతస్థులని పాలక మండలిలో నియమిస్తోంది అని బీజేపీతో సహా అనేక హిందూ ధార్మిక సంస్థలు విమర్శలు చేయడం సంచలనమయ్యింది. ఇక తాజాగా తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల ఆరోపణలు తిరుమల గిరుల నుంచి హస్తిన వరకు కలకలం రేపాయి. నిక్షేపాల కోసం శ్రీవారి పోర్టులో కొందరు తవ్వకాలు జరిపారని, గులాబీ రంగు వజ్రం అదృశ్యమైంది అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసి తిరుమల గిరులను మండించారు రమణ దీక్షితులు. 5 పేటలుగా ప్లాటినంలో వజ్రాలు పొదిగిన ఒక హారం, అది దానికి మధ్యన ఒక పెద్ద పథకం ఉంటుంది. ఆ పథకం మధ్యన ఒక గులాబీ రంగు డైమండ్ ఒకటి ఉండేది. 2001వ సంవత్సరం అంటే మిరాసి రద్దు అయిపోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత గరుడ వాహన సేవ రోజు ఆ భక్తులు విసిరిన నాణాలు తాకి ఆ వజ్రం పగిలిపోయిందని, కనిపించలేదని రికార్డు చేయబడింది. వజ్రం నాణాలు తగిలి పగిలిపోవడం అనేది ఒక అసత్యమైన ఒక స్టేట్మెంట్ అది. అయితే రమణ దీక్షితులు ఆరోపణలను సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, తెలుగుదేశం నేతలు ఖండించారు. ప్రస్తుత టీటీడీ సిబ్బంది, పూజారులు, మాజీ అధికారులు నిరసన తెలిపారు. హోదాపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే రమణ దీక్షితులతో రాజకీయం చేయిస్తున్నారు అని బీజేపీపై ఆరోపించారు చంద్రబాబు. తిరుమల కొండను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోంది అంటున్నారు చంద్రబాబు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రవిత్రం చేయడం కోసం కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక ప్రధాన అర్చకులు పెట్టుకుని లేనిపోని సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే చెప్పాను, మీరు ఎక్కడైతే కుట్రలు చేస్తున్నారో ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం పార్టీ దగ్గర మీ కుట్రలు సాగవు. తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ, వైసీపీ నేతలు డిమాండ్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో తాజాగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు సమావేశం కావడం ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పుతోంది. విహెచ్పీ నేతృత్వంలో స్వామీజీలు ఎందుకు సమావేశమయ్యారు? తిరుమలపై ఈ మీటింగులో ఎలాంటి చర్చ జరిగింది? కర్ణాటక తరహా రాజకీయాల్లో భాగంగానే ఈ భేటీ కూడా జరిగిందా? తిరుమల వివాదంపై స్వామీజీలు ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు? ఒకవైపు ఆభరణాల మాయం, రమణ దీక్షితుల ఆరోపణల సెగలు, బీజేపీ, వైసీపీ, టీడీపీల పరస్పర ఆరోపణల వేడి సెగలు కక్కిస్తున్న టైంలోనే హైదరాబాదులో స్వామీజీల సమావేశం జరిగింది. తిరుమల పరిణామాలపైనే వీరి చర్చ జరిగింది అని తెలుస్తోంది. ఇంతకీ విహెచ్పీ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏంటి? తిరుమల వేదికగా సంభవించబోయే పరిణామాలకు ఈ సమావేశం ఎలాంటి సంకేతం? హైదరాబాద్లోని ఓ హోటల్, జూన్ 3 ఉదయం విహెచ్పీ ఆధ్వర్యంలో స్వామీజీల సమావేశం. విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో జరిగిన సమావేశం ఇది. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, కమలానంద భారతితో పాటు పలువురు స్వామీజీలు, ధర్మాచార్యులు పాల్గొన్నారు. మీడియాకు దూరంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేధోమథనం సాగింది. ఇంతకీ ఈ సమావేశం ఎజెండా ఏంటి? స్వామీజీలు సమావేశం కావటం, హిందూ ధర్మం, ఆలయాలు, సేవ వంటి విషయాలపై చర్చించటం మామూలే. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యులు భేటీ కావటం కూడా గతం నుంచి జరుగుతున్నదే. కానీ ఈ సమావేశం మాత్రం కాస్త ప్రత్యేకమన్నది వినిపిస్తున్న మాట. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆభరణాల మాయం, రమణ దీక్షితుల ఆరోపణల నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. అంటే వీరి ప్రధాన ఎజెండా తిరుమల. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విహెచ్పీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తిరుమలలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తిరుమల ఘటనలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడానికి ముందుండి ఉద్యమాన్ని నడిపించేందుకు స్వామీజీలు సిద్ధమన్నారట. జూన్ 9న మరోసారి సమావేశమై తిరుపతి డిక్లరేషన్ను ప్రకటిస్తారట. ఆభరణాల మాయం, పాలక మండలి నియామకాలు, శ్రీవారికి కైంకర్యాల్లో అపచారాలపై ఏపీలో జిల్లా తిరిగి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తారని తెలుస్తోంది. స్థూలంగా జూన్ 9న డిక్లరేషన్ సారాంశం ఇదేనని అర్థమవుతోంది. అంటే ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం పైన స్వామీజీల యుద్ధమా? చంద్రబాబుపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను స్వామీజీలు బలపరచబోతున్నారా? ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు. అయితే హైదరాబాద్ లో స్వామీజీల సమావేశంలో ఇలాంటి అంశాలేవి చర్చకు రాలేదన్నారు కమలానంద భారతి. ఓం నమో వెంకటేశాయ. నిన్న భాగ్యనగర్ హైదరాబాద్లో ధర్మాచార్యుల యొక్క సమావేశం జరిగింది. ఇది మామూలుగా ప్రతిసారి ఎన్నికలకు ఒక 6 నెలలు, సంవత్సరం ముందు మేము కలిసి కూర్చోవటం, దేవాలయాలకు సంబంధించి, హిందూ సమాజానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఏమేమి ఆశించవచ్చు, ఏమేమి ఎన్నికల ప్రణాళికలలో పొందుపరచాలని చెప్పి ప్రతి పార్టీ కూడా మేము కొన్ని సలహాలు, సూచనలు చేస్తూ ఉంటాం. అవి ఆ ప్రణాళికల్లో పొందుపరిచిన తర్వాత వాటిని మరలా అమలు చేయించేటువంటి పద్ధతిలో కూడా కొంత ప్రయత్నం జరుగుతుంటుంది. అందులో భాగంగానే నిన్న
హంపి విరూపాక్ష పీఠం పూజ్యులు విద్యారణ్య స్వామివారి ఆధ్వర్యంలో ధర్మాచార్యులను కలిసాం. మేము పరిపూర్ణానంద స్వామివారు ఇంకా కొంతమంది ధర్మాచార్యులు కలిసి ప్రధానంగా దేవాలయ వ్యవస్థకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రకమైన పద్ధతిలో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పేర్కొనాలనే విషయంలో చర్చించాము. కొన్ని అంశాలు అందరం కూడా ఆలోచన ఏమేం చేస్తే బాగుంటుంది అనేది పంచుకున్నాం. కొంత అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ రేపు 9వ తేదీన కలిసి కూర్చుందాము. అట్లా ఇంకా ఒక 2-3 సార్లు కూర్చొని ఆ తర్వాత ఒక మెమరాండం తయారు చేసి దాన్ని అన్ని రాజకీయ పార్టీలకి ఇవ్వటం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏ విధంగా ఈ అర్చకులకు సంబంధించి కానీ, ధర్మకర్తలకు సంబంధించి కానీ, అనువంశికంగా వస్తున్నటువంటి అనేక కులాల వాళ్ళు దేవాలయాల్లో పరిచారకులుగా ఎవరెవరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆ అన్ని కులాల వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం, వాళ్ళని ఏ రకంగా కాపాడుకోవాలి, ఇవన్నీ కూలంకషంగా చర్చించి దాన్ని ఒక మెమరాండం తయారు చేసి అన్ని పార్టీల వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ద్వారా అవి అమలు చేయించుకోవడం అనేది నిన్న ఆలోచించాము. ఇది నిన్న జరిగిన సమావేశం యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఏడుకొండల పరిణామాలపైన చంద్రబాబు సర్కారు మౌనంగా ఉందని, తగిన గుణపాఠం నేర్చుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు బీహెచ్పీ నాయకుడు శశిధర్. నిన్నటి రోజున పూజ్య స్వామీజీలతోటి కలిసి విశ్వ హిందూ పరిషత్తు సుదీర్ఘమైనటువంటి సమాలోచన చేసింది. భవిష్యత్తు లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలో కూడా ముందడుగేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తకోటి ఒక పక్కన ఆందోళన చెందుతూ ఉంటే, ప్రధాన అర్చకుడే స్వయంగా ముందుకొచ్చి తిరుపతి లోపల ఆభరణాల మాయం విషయమైతేనేమి, స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల విషయంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో వెనుకడుగేస్తుంది. ప్రభుత్వం మౌనం పాటించడం కారణంగా ఇంకా అనేక అనుమానాలు భక్తకోటికి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము స్వామీజీల మార్గదర్శనం లోపల భవిష్యత్తు ఉద్యమం కోసం మేము నిన్నటి రోజున కలిసి కూర్చొని సుదీర్ఘంగా ఆలోచన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుతారా దిద్దండి, లేదంటే రాబోయే రోజుల లోపల స్వయంగా స్వామీజీలే ఉద్యమానికి ముందడుగేస్తే మాత్రం ఈ ప్రభుత్వాలు కుప్పగూలడం ఖాయమని కూడా హెచ్చరిస్తాం. అయితే స్వామీజీల సమావేశం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నది తెలుగుదేశం నేతల అనుమానం. ఎందుకంటే బీహెచ్పీ బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచే సంస్థ. తిరుమలలో తాజా పరిణామాల వెనుక బీజేపీ ఉందని ఆరోపిస్తున్న తెలుగుదేశం తదుపరి వ్యూహంలో భాగంగానే స్వామీజీలను రంగంలోకి దింపుతోందని, బీహెచ్పీతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఒక భిన్నమైన వాతావరణానికి వేదిక కల్పిస్తోందని ఆరోపిస్తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో, కోస్తా కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాన్ని పక్కాగా బీజేపీ దించేస్తోందనటానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని టీడీపీ వర్గాలు ఆరోపించడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ కోస్తా కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన వ్యూహం ఏంటి? తిరుమల వేదికగా రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి? కన్నడ సంగ్రామం ముందు ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కూడా అదే జరగబోతోందా? ఇప్పటికే ప్రాసెస్ మొదలైందా? ఒక స్ట్రాటజీ ప్రకారమే ఓట్లను సమీకరించే ప్రయత్నం జరుగుతోందా? ఉద్వేగ అంశాలను లేవనెత్తడం, సదస్సులు, సమావేశాలు, చర్చలు, డిక్లరేషన్లతో ఒక భిన్నమైన వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేయాలనుకుంటుంది అన్న టీడీపీ విమర్శలకు ఆస్కారం ఉందా? జరుగుతున్నా జరగబోయే పరిణామాలు ఏంటి? తిరుమలను రాజకీయ చట్రంలోకి ఎందుకు లాగుతున్నారు? ఇంతకీ అసలు కర్ణాటక ఫార్ములా ఏంటి? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం ఎక్కగానే 2.5 రోజుల్లోనే పతనమైంది భారతీయ జనతా పార్టీ. కొద్ది సీట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయి అతిపెద్ద పార్టీగానే మిగిలిపోయింది. కానీ గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్లు, సీట్లు బాగా పెరిగాయి. ముఖ్యంగా మతపరంగా సున్నితమైన కోస్తా కర్ణాటకలో బలీయంగా ఎదిగింది. కోస్తా కర్ణాటకలో సీట్లు, ఓట్లు పెరగడానికి 1 ఏడాది ముందే పక్కా ప్లాన్తో బీజేపీ అడుగులేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అందులో మొదటి అడుగు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2017లో
కర్ణాటక ఉడిపిలో భారీ ధర్మ సంసద్ను నిర్వహించడం. ఈ సంసద్కు 2000 మంది సాధువులు హాజరయ్యారు. ఉడిపి పట్టణమంతా కాషాయమయమైంది. రకరకాల అంశాలపై స్వామీజీలు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు. చివరికి డిక్లరేషన్ ప్రకటించారు స్వామీజీలు. దానికి అనుగుణంగా కర్ణాటకలో ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ను హిందువులను అణచివేసిన ముస్లిం నియంతగా విమర్శిస్తూ ఆయన జయంతి నిర్వహణను వ్యతిరేకిస్తూ భారీ ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేశారు. ఇక ఎలక్షన్లు సమీపించే కొద్దీ రకరకాల కాషాయ సంస్థల కార్యకర్తలు రంగంలోకి దిగారు. బూత్ స్థాయిలో చొచ్చుకెళ్లారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. చివరగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఆ తర్వాత ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. తమ ప్రసంగాల్లో మతపరమైన అంశాలను జోడించి భావోద్వేగ వాతావరణాన్ని పతాక స్థాయికి చేర్చారు. ఆ తర్వాత అంతిమ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కర్ణాటకలో అధికారపు అంచుల దాకా చేరుకుంది బీజేపీ. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని బీజేపీ చూస్తోందన్నది తెలుగుదేశం ఆరోపణ. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు కూడా ఈ వ్యూహంలో భాగమే అని చెబుతున్నారు. మొదట తిరుమలను పురావస్తు శాఖ పరిధిలోకి తెస్తున్నట్లుగా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇదే నేపథ్యంలో అమిత్ షాకు రమణ దీక్షితులు స్వాగతం పలికి పాకశాల పరిసరాలను చూపించారు. చివరకు బీజేపీ నేతల ద్వారా సుప్రీంకోర్టులో కేసుల దాఖలు దిశగా కదులుతున్నారని పరిశీలకుల విశ్లేషణ. రమణ దీక్షితులకు అన్యాయం జరిగిందని, తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయని విరాట్ హిందూ మహాసభ ద్వారా కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇంతకు ముందే ప్రకటించారు. టీటీడీని ఏపీ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి సాధువులు, సంతులతో కూడిన ధర్మ సంసద్కు అప్పగించాలని, మాయమైనట్లు చెబుతున్న వజ్రాలు, నగల ఆచూకీపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మరో 2 పిటిషన్లను సుప్రీంకోర్టులో వేస్తానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇటీవలే పార్టీ చీఫ్ అమిత్ షాను కలిసి టీటీడీ వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కర్ణాటక తరహాలో దశలవారీగా బీజేపీ రకరకాల స్ట్రాటజీలు అమలు చేస్తుందన్న టీడీపీ ఇప్పటికే ఆన్లైన్లో రమణ దీక్షితులకు సపోర్టుగా సంతకాలు సేకరిస్తున్నారని, సీఎం ఎక్కడో ఎప్పుడో క్రైస్తవ సమావేశంలో పాల్గొన్న దృశ్యాల్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో కార్యక్రమంగా స్వామీజీలతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించారని, జూన్ 9న తిరుపతిలోనూ సదస్సు పెట్టి డిక్లరేషన్ ప్రకటిస్తామంటున్నారని టీడీపీ నేతలంటున్నారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ వెళ్లగక్కుతున్న అక్కసులు భాగమేనని బాహాటంగా విమర్శిస్తున్నారు. యూపీ, కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అయితే అవన్నీ ఆంధ్రప్రదేశ్లో చెల్లవంటున్నారు టీడీపీ నేతలు. వెంకటేశ్వర స్వామి గురించి ఆడుకుంటున్నారా మీరు? నీచమైన భాష వాడతారా? ఏమనుకుంటున్నారు మీరు? బీజేపీ, జగన్మోహన్ రెడ్డి మీరు రాజకీయ కుట్రలు రోజు చేస్తుంటారు, కానీ వెంకటేశ్వర స్వామిని ఏదో పావుగా చేయాలని చూస్తే అనుభవిస్తారు. మీరు చెత్త భాష వాడుతున్నారు, నీచమైన భాష వాడుతున్నారు. నువ్వు, నీ పక్కనుండే A1, A2లు, ఈరోజు బీజేపీ వాళ్ళు. అంటే అంత హీనంగా మీ అధికారాల కోసం, రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా మీరు? రమణ దీక్షితులు గారు ఈ టాపిక్ రైజ్ చేసిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ, వైసీపీ నాయకులు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆడ వజ్రాలు చంద్రబాబు నాయుడు ఇంట్లో పాతి పెట్టున్నాడు, పోయి తవ్వండి, బాంబులేసి ముఖ్యమంత్రిని చంపేయాలనుకుంటే కాపాడిన వెంకటేశ్వర స్వామి నాగలు ఏమైపోతా ఉంది? సాంప్రదాయాలు, సంస్కారం. మా రమణ దీక్షితులు గారు మాట్లాడిన తర్వాత దాన్ని రాజకీయంగా చేసేసి బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంటే రాజకీయాలు చేసుకోండి, రాజకీయంగా పోరాడండి మా మీద. పథకం ప్రకారం కర్ణాటకలో కూడా ఒక ప్రాంతంలో ఇదే విధంగా బీజేపీ సున్నితమైన అంశాలను ఇంటింటికి పోయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇంటింటికి, బూత్కి, ఓటర్కి పోయేసేసి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని రెచ్చగొట్టి కొన్ని అధికంగా సీట్లు సంపాదించుకున్నారు వాళ్ళు. మొత్తానికి ప్రత్యేక హోదాపై బీజేపీతో టీడీపీ గొడవ ఎన్డీఏలోంచి బయటికి రావడం, అమిత్ షాపై అలిపిరిలో దాడి, ఆ తర్వాత నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న రమణ దీక్షితుల ఆరోపణల పర్వం, ఏపీ ప్రజల ఎదుట తనను విలన్ చేసిన టీడీపీని కూడా విలన్ చేయాలని బీజేపీ స్ట్రాటజీలు చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో హోదాను మరపించేందుకు క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని బీజేపీ బలపడేందుకు మతమనే అస్త్రాన్ని ప్రయోగిస్తోందని, అందులో భాగంగానే తిరుమలను వివాదం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అటు టీటీడీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని బీజేపీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇదే ప్రధాన అంశంగా ఎన్నికల్లో దిగబోతోంది. మరి కోస్తా కర్ణాటక వ్యూహం ఏపీలో ఫలిస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చివరకు తిరుమల వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, బీజేపీ టీడీపీ రగడ ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. తిరుమలలో వివాదాలు ముదురుతున్న టైంలో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి నోరు విప్పారు. అక్రమాలు జరిగాయి అన్నది పచ్చి వాస్తవం అన్న దీక్షితులు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అన్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు తాను సిద్ధమన్న రమణ దీక్షితులు మీరు సిద్ధమా అని తనపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, టీటీడీ సిబ్బందికి సవాల్ విసిరారు. ఆయనేమన్నారో ఒక్కసారి చూద్దాం. నవంబర్ నెలలో న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ ఐటము ఆ పింక్ డైమండ్ గురించి చూసినప్పుడు అది 2001 నుంచి కనిపించకుండా పోవడం, అది కాయిన్స్ తగిలి పగిలిపోయిందని చెప్పడం, కానీ జాతి వజ్రం అత్యంత కఠినమైంది కాబట్టి అది కాయిన్స్ తగిలి పగిలిపోకూడదని తెలుసుకోవడం, వీటి వల్ల ఆ వజ్రం గురించి బయట చెప్పవలసి వచ్చింది. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నా మీద వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు రావడం చూసి కొంచెం బాధపడ్డాను. కానీ నన్ను గురించి వాస్తవాలు శ్రీవారి భక్తులకు తెలియపరచడం కోసమే మీ ముందరికి వచ్చాను. నేను ఒక సామాన్యమైన అర్చకుడిని. పుట్టక ముందే స్వామివారు నన్ను అర్చకుడిగా నియమించుకున్నారు. పుట్టినప్పటి నుంచి నా మరణం వరకు స్వామివారి సేవలో ఉండడం ఒక్కటే నా జన్మకు లక్ష్యం, ధ్యేయం, నా ప్రార్థన కూడా. తనపై వస్తున్న ఆరోపణలపై రమణ దీక్షితుల స్పందన అలా ఉంది. సీబీఐ విచారణకు ఆయన సిద్ధమంటున్నారు. మొత్తానికి తిరుమల వేదికగా రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. అటు రాష్ట్రంలో బలపడేందుకు, చంద్రబాబుపై రకరకాల కేసులు మోపేందుకు బీజేపీ ఒక పద్ధతి ప్రకారంగా వ్యూహరచన చేస్తోంది అని టీడీపీ విమర్శిస్తుంటే, అటు అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎదురుదాడి చేస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎటు తిరిగి ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. నమస్తే.